హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ చూపించబోతున్నాను మన తెలంగాణలో. సో మీరు చూసారు కదా, ఇంతకుముందు ట్రైన్ వెళ్ళింది. ఇది వచ్చేసి జోగులాంబ, మన గద్వాల్లోని జోగులాంబ జంక్షన్, శ్రీ బాల బ్రహ్మరేశ్వర జోగులాంబ జంక్షన్ అంటారు. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చేసి ఇది ఒక 220 కిలోమీటర్స్ ఉంటుంది. కాచిగూడలో తుంగభద్ర ట్రైన్ ఉంటుంది మార్నింగ్ 7:55కి. సో ఆ ట్రైన్ ఎక్కితే మీరు జోగులాంబ మన ఇండియాలో మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్లో 5th శక్తిపీఠం, 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అన్నట్టు, మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం. సో అది ఇక్కడ టెంపుల్లో ఉంటుంది. సో మీరు రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్నగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడ మొత్తం డిస్ప్లే పెట్టారన్నట్టు ఆ టెంపుల్ గురించి, ఆ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి ఫొటోస్లో పెట్టారు. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇది సింగిల్ ప్లాట్ఫామ్, అంటే ఒకటే ట్రైన్ ఉంటుంది. మీరు పక్కన చూసారు, ఆర్ట్ కూడా చాలా బాగా వేశారు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఒక ప్లాట్ఫామ్ సింగిల్ ట్రాక్ ఉంటుంది. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ వీళ్ళు చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ రైల్వే స్టేషన్ని. అండ్ రీసెంట్గా కూడా కొన్ని లోపల కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి. అంతటా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది కదా వర్క్, అన్ని రైల్వే స్టేషన్స్ని మాడిఫై చేస్తున్నారు. సో ఇక్కడైతే ఈ టెంపుల్ లా ఉంది ఈ రైల్వే మన ప్లాట్ఫామ్ కూడా టెంపుల్లా ఉందన్నట్టు రైల్వే స్టేషన్ కూడా ఇది. సో నాకు బాగా నచ్చింది. కోతులు కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. మీరు ఇంకొక వీడియోలో చూసి ఉండొచ్చు, అది డీసెంట్గా ఉంటాయి మంకీస్. సో ఇక్కడ ఇలా జస్ట్ అలా అక్కడ వాళ్ళ ఒక స్ట్రక్చర్ పెట్టారు. సో చాలా బాగా అనిపించింది. జోగులాంబ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను అక్కడ చూపిస్తున్నారు అన్నట్టు. సో బ్యూటిఫుల్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. మన ఓల్డ్ ఇండ్లు ఎలా ఉంటాయి అనే స్ట్రక్చర్ కూడా అక్కడ చూపించారు. సో అదనమాట, రైట్. సో నాకు చాలా బాగా అనిపించింది. టెంపుల్ బాగుంది అండ్ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా అందరూ విజిట్ చేయండి, టూరిజంని పెంచండి, తెలంగాణ టూరిజంని.